శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సనక సనందనాదులకు శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నాడండి. ఉత్తమ బ్రాహ్మణుల సేవ వలన సకల పాపములు నశింపజేయు పవిత్ర గంగాజలములు నా పాదముల యందు పుట్టినవి. ఇక్కడ చూడండి, ఉత్తమ బ్రాహ్మణుల సేవ వలన సకల పాపములు నశింపచేయు పవిత్ర గంగాజలములు నా పాదముల యందు పుట్టినవి. అట్టి నన్ను విరక్తుడుగా తలపక ఈ లక్ష్మీదేవి సకల శుభములను, తన కడగంటి చూపులను, తన సర్వసంపదలను కొనివచ్చి నా వక్షస్థలమున చేరినది. ఇవి 2 పద్యాలండి. ఈ 2 పద్యాలు 2 వాక్యాల్లో మనకి అర్థమిచ్చారు. ఈ అర్థం మనకి వెంటనే అర్థం కాదు, వెంటనే పొరపాటు పడే అవకాశం కూడా ఉన్నది. ఫస్ట్ వాక్యం ఏంటి చూద్దామండి. ఉత్తమ బ్రాహ్మణుల సేవ వలన సకల పాపములు నశింపజేయు పవిత్ర గంగాజలములు నా పాదముల యందు పుట్టినవి. అంటే బ్రాహ్మణుల సేవ వలన పాతకములు నశింపజేయు గంగ తన పాదముల యందు పుట్టినట. మనం పొరపాటు పడే అవకాశం ఉంది. ఏంటి ఆ పొరపాటు? బ్రాహ్మణులను నారాయణుడు సేవించుట అని అర్థం వచ్చును. భగవంతుడు నారాయణుడు బ్రాహ్మణులను సేవించాడు, అందువల్ల ఆయన పాదముల నుండి గంగ పుట్టింది అనేటువంటి అర్థం వస్తుంది. ఇది పొరపాటు అంటున్నారు మాస్టర్. ఈ 2 పద్యాలు కూడా కడు దుర్లభమైన లోకాతీతమైన చమత్కృతి ఉన్నది అంటున్నారండి మాస్టారు. ఈ 2 పద్యాల్లో కూడా చాలా దుర్లభమైన లోకాతీతమైన చమత్కృతి ఉన్నదట. కనుక మనం పొరపాటు పడే అవకాశం ఉంది. శ్రీమన్నారాయణుడు ఆయన బ్రాహ్మణులను సేవించడం వల్ల ఆయన దగ్గర నుంచి గంగ ఆయన పాదముల నుండి ఉద్భవించినది. కానీ వినయమున్నచో బ్రాహ్మణులు నారాయణుని పాదపద్మములు సేవించుట అని అర్థము వచ్చును. బ్రాహ్మణులే నారాయణుని పాదపద్మములను సేవిస్తూ ఉన్నారు అనేటువంటి అర్థం వస్తుంది. అందు 2వ అర్థమే గ్రహింపగల సనకాదులు రక్షింపబడిరి. ఈ సనకాదులు 2వ అర్థాన్ని గ్రహించారు, అందువల్ల వాళ్ళు రక్షింపబడ్డారట. ఇందును మరి ఒక మెలిక ఉన్నది. బ్రాహ్మణులను సేవించుట వలన తన పాదములలో పుట్టిన గంగకు ఇంత గొప్పతనము కలిగినదని ఒక అర్థము సిద్ధించుచున్నది. బ్రాహ్మణులను సేవించడం వల్ల ఆయన పాదాలలో పుట్టిన గంగకు ఇంత గొప్పతనం కలిగిందట అని ఒక అర్థం సిద్ధిస్తూ ఉన్నది. దీనిని నమ్మిన బ్రాహ్మణుడు పతనము చెందును. బ్రాహ్మణులు కనుక ఓహో భగవంతుడు బ్రాహ్మణులను సేవించాడు, అందువల్ల బ్రాహ్మణులకే భగవంతుడి పాదాల నుంచి పుట్టిన గంగకు ఇంత గొప్పతనం వచ్చింది అని అనుకున్నటువంటి బ్రాహ్మణుడు పతనము చెందును అంటున్నారు మాస్టర్. కొంచెము నిదానించి చూచినచో కావలసిన అర్థము సులువుగానే లభించును. నారాయణుని సేవించుటలో బ్రాహ్మణులు తమ శిరస్సుతో హస్తములతో నారాయణుని పాదములను స్పృశించుచున్నారు కానీ తద్వ్యతిరేక పద్ధతిలో కాదు కదా. భగవంతుడిని సేవించడంలో ఏం చేస్తాము? మన శిరస్సుతో హస్తములతో నారాయణుని పాదాలను స్పృశిస్తాం, అంతేకాని దానికి వ్యతిరేక పద్ధతిలో కాదుగా. ఈ అర్థము తెలియుట సనకాదులకు ఒక క్లేశము కాదు, కనుక వారు రక్షింపబడిరి. చివరకు మిగిలిన అర్థమేమనగా సారాంశం చెప్తూ ఉన్నారండి. మనం ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఎట్లా అనేది కూడా మాస్టారే ఇస్తున్నారు. చివరకు మిగిలిన అర్థమేమనగా గంగోత్పత్తికిని బ్రాహ్మణ పూజనమునకు లక్ష్యములు విష్ణుపాదములు కనుక లోకమున గంగయు సద్బ్రాహ్మణత్వము పూజనీయములైనవి అని ఇందలి సత్యము. అదండి గంగ ఉత్పత్తి. దేనికోసం ఉత్పత్తి అయింది? పూజనమునకు లక్ష్యములు విష్ణుపాదములు. ఆ గంగ యొక్క లక్ష్యం ఏంటి? విష్ణుపాదములను చేరటం. బ్రాహ్మణ పూజనము వాటి లక్ష్యం ఏమిటి? విష్ణుపాదములను చేరటం. ఈ 2 అండి, గంగా ఉత్పత్తి, బ్రాహ్మణ పూజనము. కనుక విష్ణుపాదములు ఈ 2టికి లక్ష్యాలు కనుక లోకమున గంగయు సద్బ్రాహ్మణత్వము పూజనీయములైనవి అని ఇందలి సత్యము అంటున్నారు. చూడండి,
మాస్టర్ ఈ వివరణ మనం చదువుకోకపోతే మనం కూడా తప్పు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా అంటూ ఉన్నారు, రెండో పద్యం చెప్పుకున్నాం. ఏంటది? అట్టి నన్ను విరక్తుడుగా తలపక ఈ లక్ష్మీదేవి సకల శుభములను తన కడగంటి చూపులను తన సర్వసంపదలను కొనివచ్చి నా వక్షస్థలమున చేరినది అంటున్నారు పరమాత్మ. దీనికి మాస్టర్ వివరణిస్తున్నారండి. తన్ను విరక్తునిగా తలపక లక్ష్మీదేవి సకల సంపదలతో తనను ఆశ్రయించినట. ఇంతకు తాను విరక్తుడో కాడో చెప్పలేదు. ఇందులో ఆయన విరక్తుడా కాడా ఆయన డిక్లేర్ చేశాడా? చేయలా. విరక్తుడైనచో లక్ష్మిని సంపదలను ఎట్లు అంగీకరించును? విరక్తుడైతే కనుక లక్ష్మీదేవిని సంపదను ఎందుకు అంగీకరిస్తాడండి? ఎట్లు అంగీకరించును అన్నచో ఇక్కడ ఆమె వరించెను కానీ తాను స్వీకరింపలేదు కదా. ఆమె వరించింది అంటున్నాడు ఆయనే స్వీకరింపలేదుగా. నిజముగా విరక్తుడైనచో వారింపవచ్చును కదా. ఆవిడే ఈయనని వరించింది. ఆ వరించేటప్పుడు ఆయన వారించవచ్చు కదండి. నిజముగా విరక్తుడైనచో వారింపవచ్చును కదా అన్నచో విరక్తునకు కోరదగినది లేనట్లే వారింపదగినదియూ లేదు. ఆయన కోరదగింది, నాకు ఇది కావాలని కోరటం ఉండదు విరక్తుడికి. ఎవరైనా ఆయన్ని వరిస్తుంటే వారించేది లేదు. కనుక విరక్తునకు కోరదగినది లేనట్లే వారింపదగినదియూ లేదు. ఈ అంశము ప్రథమ స్కందమున నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమునందే వివరించెను. ప్రథమ స్కందంలో నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతంలో ఈ విషయాన్ని వివరించాడండి. ఇందలి ప్రస్తుతాంశమేమనగా, ఒక ప్రక్క సనక సనందనాదులు మరి ఒక ప్రక్క జయ విజయులు నిలబడి ఉండిరి. అందు ఎవ్వరు తనవారు ఎవరు ఇతరులు? విష్ణువు వైరాగ్య స్వరూపుడైనచో ఈ సందర్భమున మాటాడక ఊరకుండును. ఎవరు తనవారండి, ఎవరు ఇతరులండి? విష్ణువు కనుక వైరాగ్య స్వరూపుడైనచో ఈ సందర్భమున మాట్లాడకుండా ఊరకుంటేవాడు. అంతే కదండి. వైరాగ్యం అనుకుంటే మనం అనుకున్న దానిలో మనం అనుకున్న అర్థంలో కనుక చూస్తే ఆయన వైరాగ్య స్వరూపుడైతే వీళ్ళ తప్పు వీళ్ళది రైటు ఇవేం మాట్లాడకుండా ఊరకుండేవాడు. వారును కొట్టుకొని చత్తురు. ఇది వైరాగ్యమని కొందరి మతము. ఈ మతమును అనుసరించి ఎవ్వరి అందును తప్పు పట్టవలసిన పని లేదు. విశ్వగురువు గారి వైభవము సుఖముగా జరిగిపోతుండును. ఆయన ఏం పట్టించుకోకల్లా ఆయన వైభవం చక్కగా సుఖంగా జరిగిపోతూ ఉంటుంది. లోకమంతయు ఒక మఠమై జీవులందరూ విశ్వగురువు గారి శిష్యులై వారిలోని తప్పొప్పుల ఎడల గురువుగారు వైరాగ్యము వహించి ఉండగా చిరకాలము సృష్టి అను బొజ్జ పెరుగుచుండును. ఇలా ఉంటే ఏమవుతుందండి? చిరకాలము సృష్టి అనేటువంటి బొజ్జ పెరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటే మొత్తం విశ్వగురువు గారు పరమాత్మ విశ్వగురువుగా ఉండి జీవులందరూ వారిలోని తప్పొప్పులు పోట్లాడుకుంటూ ఉంటారు. ఈయన వైరాగ్యం వహించి ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? చిరకాలము సృష్టి అను బొజ్జ పెరుగుచుండును. అట్లనుకొనుటకు వీలు కాకుండుటకే ప్రక్క నిలబడి ఉన్న లక్ష్మీదేవిని చూపించి నాకును పెండ్లాము పిల్లలు కలరు అని బెదిరించుచున్నాడు. శ్రీమన్నారాయణుడు చాలా వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారండి ఇక్కడ. అయ్యా నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు అని పక్కన ఉన్న లక్ష్మీదేవిని చూపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ లక్ష్మీదేవి సకల శుభములను తన కడగంటి చూపులను తన సర్వసంపదలను కొనివచ్చి నా వక్షస్థలమున చేరినది అని చెప్తూ ఉన్నాడు. అంటే అయ్యా నాకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు అని బెదిరిస్తున్నాడు అంటున్నారు మాస్టారు. మరి లోకగురుడు ఎట్లయ్యను అంటే తాను కోరలేదు, లక్ష్మీదేవి సమర్పణ మానలేదు. ఆయనేం కోరాడా లక్ష్మీదేవిని వచ్చి చేరమని? ఆవిడ కొనివచ్చి నా వక్షస్థలమును చేరినది అంటున్నారు. ఆయన కోరలేదు కదా అని ఈవిడ ఊరుకుందా? ఈవిడ సమర్పణ మానలేదు. లక్ష్మీదేవి సమర్పణ మానలేదు. ఆమె సంపద అంతయు అతనిదే. ఆమె సంపద అంతా దేనికోసం? అతనిదే ఆ సంపద అంతా. కనుకనే సృష్టికి అంతటికి దక్కినది. మరి ఆయన ఏం చేశాడండి? సృష్టి అంతటికీ దక్కింది. ఆయన సృష్టి అంతా నిండి ఉన్నాడుగా. అందువల్ల ఆ లక్ష్మీదేవి సమర్పణ మానలేదు. ఆమె సంపద అంతా కూడా అతంది కాబట్టే సృష్టి అంతటికి దక్కినది.
పరమార్థమేమనగా నాకేమియు అక్కరలేనంత మాత్రమున నేను కల్పించుకొననని భ్రమపడరాదు. అయ్యా వైరాగ్యం ఉంది, నాకేం అక్కర్లేదు, అంత మాత్రాన్ని నేను కల్పించుకోనని భ్రమపడకూడదు. కల్పించుకొనక మానను, కనుకనే మీ ఇరుపక్షముల నడుమ కల్పించుకొని తీర్పు చెప్పుచుంటిని. ఇది మీకు తీర్పు కానీ నా అభిప్రాయము కాదు, నాకు అభిప్రాయము ఉండదు. కనుకనే విరాగిని, తీర్పు చేయక మానను, కనుకనే దిగివచ్చుట. చూడండి ఎట్లా అంటున్నాడు నారాయణుడు. అయ్యా ఇది మీకు తీర్పు, నాకు అభిప్రాయం కాదు. ఎందుకని? నాకు అభిప్రాయాలు ఏమి ఉండవు. కనుకనే విరాగిని నేను, తీర్పు చేయకుండా మానను, తీర్పు చేయక మానను, కనుకనే నేను దిగి వస్తున్న వైకుంఠం నుంచి. ఈ పరమార్థమును నారాయణుడు వ్యక్తము చేయుట అనగా తీర్పులో న్యాయాన్యాయములు రాగద్వేషములను బట్టి ఏర్పడును. అవి లేని వారికి తీర్పు అయినను ధర్మమే. అంటే నారాయణుడు వ్యక్తం చేయుట అనగా తీర్పులో న్యాయాన్యాయములు రాగద్వేషములను బట్టి ఏర్పడును. అవి లేని వాళ్ళకి, ఆ రాగద్వేషాలు లేని వాళ్ళకి ఏ తీర్పు అయినను ధర్మమే. ప్రస్తుతము అకారణముగా అపరాధులని నిర్ణయింపబడుట వలన జై విజయులకు పోయినదేమీయూ లేదు. వాళ్ళు అకారణంగా అపరాధులుగా నిర్ణయింపబడ్డారు. దానివల్ల వాళ్ళకి ఏమన్నా పోయిందుందా? ఏమీ లేదంటున్నారు. ఆ నిర్ణయము బాగున్నదని హర్షించినచో సనక సనందనాదులకు కలుగునది లాభము కాదు. కనుక వాళ్ళు శపించటము, ఆ నిర్ణయము బాగుంది అని గనక హర్షిస్తే సనక సనందనాదులకు కలిగేది ఏంటి? లాభం కాదు, గర్వము. ఈ ఇరుపక్షముల వారును ఈ పరీక్షలో ఉత్తీర్ణులగుటయే ఈ కథలోని వైకుంఠ ధర్మ ప్రతిపాదకత్వము. ఈ ఇరుపక్షముల వారు కూడా ఉత్తీర్ణులు అవ్వాలండి. మాస్టర్ చూడండి ఒక్క వాక్యంలో ఎట్లా చెప్పారు. ఈ ఇరుపక్షముల వారు అంటే ఒక పక్షమేమో జయ విజయులు, ఒక పక్షమేమో సనక సనందనాదులు. ఈ ఇరుపక్షముల వారు ఈ పరీక్షలో ఉత్తీర్ణులగుట, అదే ఈ కథలోని వైకుంఠ ధర్మ ప్రతిపాదకత్వము. వైకుంఠ ధర్మము ఇందులో ప్రతిపాదకమైందండి. ఈ ఇరుపక్షముల వారు కూడా ఉత్తీర్ణులను చేయటము, అది ఈ వైకుంఠ ధర్మ ప్రతిపాదకత్వము అంటున్నారు మాస్టారు. సద్బ్రాహ్మణులు యజ్ఞములయందు నేతితో హోమము చేయుచుందురు. అందు నేతితో కలిపిన చరువును యజ్ఞమూర్తినై భక్షణము చేయుచుందును. యజ్ఞమూర్తినై నేను ఆ నేతితో కలిపిన చరువుని భక్షణం చేస్తూ ఉంటానయ్యా. కానీ కోరికలు లేక ధర్మం అవలంబించు బ్రాహ్మణుని ముఖము నుండి వచ్చు పలుకులతో తృప్తి వహించినంతగా చరుభక్షణము తృప్తి వహింపను. అయ్యా నాకు కోరికలు లేక ధర్మం అవలంబించేటువంటి బ్రాహ్మణుని ముఖం నుండి వచ్చేటువంటి పలుకులుంటాయే, అవి బాగా తృప్తినిస్తాయి. అవి తృప్తినిచ్చినంతగా ఈ చరుభక్షణము దాంతో తృప్తి రాదు. అంటే దాంతో వస్తుంది, కానీ కంపేర్ చేసుకున్నప్పుడు ఆ కోరికలు లేక ధర్మం అవలంబించు బ్రాహ్మణుని ముఖం నుండి వచ్చే పలుకులతో నాకు బాగా తృప్తి వస్తుంది అంటున్నాడు శ్రీమన్నారాయణుడు. నిష్కాముడగు బ్రాహ్మణుని పలుకులు నాకు భక్షించుటకు చిన్న చిన్న ముద్దలనైనను వాని యందు ఎక్కువ తృప్తిని వహింతును. నిష్కాముడు అంటే ఏ రకమైన కోరికలు లేనటువంటి బ్రాహ్మణుడి పలుకులు ఉంటాయే, ఆ పలుకులను భక్షించడానికి చిన్న చిన్న ముద్దలైనా సరే వాని యందు నేను ఎక్కువ తృప్తి వహిస్తాను అంటున్నారండి. ఇదేదో మామూలుగా చెప్పినట్టుగా ఉంటుంది, దీన్ని చాలా అర్థం ఉందండి. మాస్టర్ వివరిస్తూ ఉన్నారు. చరువు అంటాం కదండి, యజ్ఞంలో చరువు వేయాలి, హోమంలో చరువు వేయాలంటాం కదా. ఏమిటి అసలు చరువు అంటే? చరువు అనగా పేలముల పిండి, పాలు, నెయ్యి కలిపి యజ్ఞహోమం కొరకు తయారు చేయు పవిత్ర ద్రవ్యము. దానితో హోమం చేసినప్పుడు అగ్నిహోత్రుని స్వరూపమున నారాయణుడు స్వీకరించును. అగ్నిహోత్రుని స్వరూపంతో స్వీకరించేది ఎవరు? నారాయణుడే. కానీ అతడు తృప్తుడయ్యనా లేదా అను విషయము
యజ్ఞము చేయువాని సంభాషణలను బట్టి ఉండును. యజ్ఞం చేసేటువంటి వాడు మాట్లాడతాడే ఆ మాటల్ని బట్టి ఉంటుందట. ఏమిటి? నారాయణుడు తృప్తి చెందాడా లేదా అనేటువంటిది యజ్ఞము చేయువాని సంభాషణలను బట్టి ఉండును. నిష్కామముగా యజ్ఞార్థ కర్మ చేయుచు యజ్ఞశాల యందు తన ఇంటికి వచ్చిన వారిని ప్రేమతో సంభాషించి వ్యవహరించినచో వారు తృప్తులగుదురు. అది ఏ నారాయణుడు తృప్తి పడిననుటకు నిదర్శనము. యజ్ఞములలో ద్రవ్యయజ్ఞములు, తపోయజ్ఞములు, జ్ఞానయజ్ఞములు, స్వాధ్యాయ యజ్ఞములు మున్నగు అనేక విధములున్నవి. యజ్ఞాల్లో చాలా రకాలున్నాయి. ద్రవ్యయజ్ఞములు అన్నారు, తపోయజ్ఞములు అన్నారు, జ్ఞానయజ్ఞములు అన్నారు, స్వాధ్యాయ యజ్ఞములు మున్నగు అనేక విధములున్నాయి. అందు ద్రవ్యయజ్ఞముల కన్నా జ్ఞానయజ్ఞము శ్రేయస్కరమని గీతలో కృష్ణుడు చెప్పెను. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. ద్రవ్యయజ్ఞముల కన్నా జ్ఞానయజ్ఞము శ్రేయస్కరమని గీతలో కృష్ణుడు చెప్పెను. దాని స్వరూపం ఎట్లనగా యజమానుని శ్రద్ధయే నేయి. ఆ జ్ఞానయజ్ఞ స్వరూపం ఎలా ఉంటుంది చెప్తున్నారండి మాస్టర్. ఎంత బ్రహ్మాండంగా వర్ణించారో చూడండి. యజమానిని శ్రద్ధయే నెయ్యి. యజ్ఞంలో నెయ్యి వేస్తాం కదండి. మరి జ్ఞానయజ్ఞంలో నెయ్యి ఏంటి? యజమానుని శ్రద్ధ. యజమానుని శ్రద్ధయే నెయ్యి. సత్సంతతియే ధ్యానమంజలి గింజ. సత్కర్మయే ఆ గింజను సంస్కరించి పేలములుగా చేయుట. యజమాని ఆయనకి ఉన్నటువంటి సత్సంతతి అది ధ్యానమందలి గింజ. సత్కర్మ మంచి పని ఏదైతే ఉందో ఆ గింజను సంస్కరించి పేలములుగా చేయుట. నిష్కామముతో కూడిన ప్రేమమయ వాగ్బ్రహ్మమే పిండి. పేలాల పిండి వాడతారని చెప్పాం కదండి. చరువుగా పేలాల పిండి వాడతాము, అది అగ్నిహోత్రంలో వేస్తాము హోమాలప్పుడు అని అనుకున్నాం కదండి. కనుక ఆ పిండి ఏమిటి? సత్సంతతియే ధ్యానమందలి గింజ, సత్కర్మయే ఆ గింజను సంస్కరించి పేలములుగా చేయుట. నిష్కామముతో కూడిన ప్రేమమయ వాగ్బ్రహ్మమే పిండి. చక్కటి ప్రేమమయమైనటువంటి వాక్కులు, ఏ కోరిక లేకుండా ప్రేమగా మాట్లాడటం ఉంటుందే ఆ వాగ్బ్రహ్మము, అదే పిండి. కంఠమందలి స్వరపేటికలే గ్రావాణములు లేక తిరుగటి రాళ్ళు. రెండు రాళ్ల మధ్య రాపిడి జరిగితేనే కదా అగ్ని పుట్టేది. మరి ఇక్కడ ఏమిటండి? ఇక్కడ ఈ యజ్ఞంలో, ఇంకట జ్ఞానయజ్ఞంలో ఈ తిరుగటి రాళ్ళు ఏమిటి అంటే కనుక కంఠమందలి స్వరపేటికలే. కంఠమందలి స్వరపేటికలే గ్రావాణములు లేక తిరుగటి రాళ్ళు. సమర్పణ బుద్ధియే హోమము చేయుట. ఇతరులలోని అంతర్యామియే అగ్నిహోత్రుడు. నలుగురికి మంచి మాటలతో మాట్లాడుతూ ఉన్నావు, నలుగురికి ఏదైనా ఆధ్యాత్మిక విషయం చెబుతూ ఉన్నావు, ఏ కోరిక లేకుండా చెబుతూ ఉన్నావు, నిష్కామంతో చెబుతూ ఉన్నావు, ప్రేమతో చెబుతూ ఉన్నావు. అప్పుడు ఇతరులలోని అంతర్యామి ఆయనే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడికి హోమం చేసి అగ్నిహోత్రుడికి హవిస్సు సమర్పణ చేస్తాం కదండి. ఆ అగ్నిహోత్రుడు ఎవరు? ఇతరులలోని అంతర్యామి. అంటే జ్ఞానయజ్ఞానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామండి. వారి నాలుకలే అగ్నిజిహ్వలు. ఈ విధముగా యజ్ఞము చేయుటను బ్రహ్మమయమైన యజ్ఞము అందరూ. ఈ విధంగా ఆ జ్ఞానయజ్ఞాన్ని బ్రహ్మమయమైనటువంటి యజ్ఞము అంటారు. ద్రవ్యమయమైన యజ్ఞము కన్నా వాగ్బ్రహ్మమయమైన యజ్ఞమునకు ఎక్కువగా తృప్తిపడునని నారాయణుడు చెప్పుచున్నాడు. ద్రవ్యమయమైన యజ్ఞం అంటే ఫిజికల్గా చేసేటువంటిది. మనం పేలాల పిండి తీసుకురావాలి, సమిధలు తీసుకురావాలి, అగ్నిహోత్రం, నెయ్యి ఇవన్నీ ఉంటే అది ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము. అలా కాకుండా జ్ఞాన యజ్ఞం ఎలా ఉంటుంది? వాగ్బ్రహ్మమయమైన యజ్ఞమున ఎక్కువగా తృప్తి పడుతును అని అంటూ ఉన్నారు నారాయణుడు. నేను వాగ్బ్రహ్మమయమైనటువంటి యజ్ఞంలో ఎక్కువగా తృప్తి పడతానయ్యా. అందు తనకు అర్పించినవి చిన్న ముద్దలైనను చాలుననగా మితభాషిత్వమైనను చాలునని అర్థము. తక్కువగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ప్రేమగా మాట్లాడాలి, నిష్కామంతో మాట్లాడాలి, ఆ ఎదుటివాడిలో అంతర్యామిని దర్శిస్తూ మాట్లాడాలి. అప్పుడు ఆ మితభాషిత్వమైన చాలు. అంటే ఇందాక నారాయణుడు ఏమన్నాడండి? చిన్న ముద్దలనైనను చాలు అన్నారు కదండి. అంటే మితభాషిత్వమైన చాలు అని అర్థం. జయ విజయులు మాట్లాడలేదు,
సనక సనందనాదులు విస్తారముగా స్తుతి చేసిరి. పాపం జయ విజయులు ఏం మాట్లాడటం లేదని నారాయణుడు ఈ కలకలం చూసి బయటికి వచ్చాడు. అప్పటికే సనక సనందనాదులు శపించి ఉన్నారు. వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, భగవంతుడిని స్తుతి చేశారు. భగవంతుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. సనక సనందనాదులు ఉన్నారు అక్కడే, జయ విజయులు ఉన్నారు అక్కడే, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారండి, ఆయన అనుచరులు అందరినీ ఉండంగా స్వామి మాట్లాడుతూ ఉన్నారు. జయ విజయులు మాట్లాడలేదు. సనక సనందనాదులు విస్తారముగా స్తుతి చేసిరి. తాను రాకముందు జయ విజయులను శపించిరి, దోషారోపణము చేసిరి. దానిని ఆ పెద్దలకు నారాయణుడు చెప్పవలసిన తీరున వ్యంగ్య మర్యాదలో చెప్పుచున్నాడు. అదండి ఆ సనక సనందనాదులకు నారాయణుడు చెప్తూ ఉన్నాడు. ఏ రకంగా చెప్తున్నాడు? వ్యంగ్య మర్యాదలో చెప్తూ ఉన్నాడు. వ్యంగ్య మర్యాద అంటే కనుక లోపల ఒక అర్థం దాగి ఉంటుందండి, బయటికి ఒక అర్థం దాగి ఉంటుంది. దీన్ని వ్యంగ్య మర్యాద అంటున్నాం మనం. కనుక ఆ లోపల దాగి ఉన్నటువంటి ఆ అర్థాన్ని మాస్టారు మనకి చక్కగా విప్పి చెప్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. ఇందు మరి ఒక కొంటెతనం ఉన్నది. అగ్నిలో వ్రేల్చిన చెరువు అనగా కోపముతో కూడిన పరుష సంభాషణమును అని చిన్న పరిహాసము. నిప్పులో పోసిన హవిస్సు కన్నా నిస్పృహ ధర్మ మార్గమగు వాక్కు తనకెక్కువ తృప్తినిచ్చునట. క్రతువులు చేసి నేతులతో భగవంతునకని సమర్పణ చేయుచు అగ్నిగుండములలో వ్రేల్చిన హవిస్సుల కన్నా ఉత్తములగు బ్రాహ్మణుల ముఖమున భూతతృప్తిగా చేయబడిన అన్నదానము ఒక్క కబళమైనను తనకు నిజమైన తృప్తి కలిగించునని మరి ఒక విశేషము. అగ్నిగుండాల్లో వ్రేల్చిన హవిస్సులు ఉంటాయి, అంతకన్నా కూడా ఉత్తములకు బ్రాహ్మణుల ముఖమున భూతతృప్తిగా చేయబడిన అన్నదానము ఒక్క కబళమైనా సరే తనకు నిజమైన తృప్తిని కలిగిస్తుంది అనేటువంటిది మరొక విశేషం అంటున్నారు. మీరు నా తృప్తికై ఇంత శ్రమపడి సాధన చేయుచు మరి ఒకరిని ధర్మ నిర్ణయము పేర శపించుట కన్నా తప్పులెన్నక భూతదయ చూపినచో నేను సులభముగా తృప్తి చెంది ఉండేవాడనని సిద్ధాంతము. అదండి ఒక వాక్యంలో సారాంశం చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ మనకిస్తున్నారు మాస్టారు. అయ్యా, నా తృప్తికై జయ విజయులు తక్కువ సాధన చేశారండి, చాలా గొప్ప సాధన చేశారు. సో వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు, మహానుభావులు. మీరు నా తృప్తికై ఇంత శ్రమపడి సాధన చేయొచ్చు, సాధన చేశారు, ఏం లాభం? మరి ఒకరిని ధర్మ నిర్ణయము పేర శపించుట, ధర్మాన్ని మేము నిర్ణయిస్తున్నాం అని జయ విజయులని శపించారు. కనుక భగవంతుడు ఏమంటున్నాడు? మీరు నా తృప్తికై ఇంత శ్రమపడి సాధన చేయొచ్చు, మరి ఒకరిని ధర్మ నిర్ణయము పేర శపించుట కన్నా తప్పులు ఎన్నక భూతదయ చూపినచో నేను సులభముగా తృప్తి చెంది ఉండేవాడనని సిద్ధాంతము. అయ్యా, మీరు తప్పులు ఎంచకుండా వాళ్ళ మీద ప్రేమ దయా చూపించి ఉంటే కనుక నేను సులభంగా తృప్తి చెందేవాడిని అని నారాయణుడు వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారండి. ఇక్కడ సిద్ధాంతము అని అంటూ ఉన్నారు మాస్టారు. కనుక శ్రీమన్నారాయణుడు జయ విజయులతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.